అందరికీ నమస్కారం. తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘంలో సభ్యుల శాశ్వత సభ్యులు, అదేవిధంగా వ్యవస్థాపక సభ్యులు, అదేవిధంగా ఈ రంగానికి చెందినటువంటి అందరికీ, అదేవిధంగా కుటుంబ భరోసాలో చేరినటువంటి సభ్యులందరూ కూడా మొట్టమొదల నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం 2010లో మనం పెట్టుకున్నది 3 కారణాలతో. ఒకటి, ఫోటోగ్రాఫర్ల తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ఫోటోగ్రాఫర్ల సంక్షేమం, తెలంగాణ ఫోటోగ్రాఫర్లని టెక్నాలజీ పరిగణలో అప్డేట్ చేయడానికి కోసం పెట్టుకున్నాము ఆ రోజు సంఘం. ఆ రోజు 30 మందితో శాశ్వత వ్యవస్థాపక సభ్యులైనటువంటి వారు, అందులో కూడా పూర్తిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు సంపాదించిన 10 రూపాయల్లో సంఘానికి 2 రూపాయలు పెట్టేసేసి ఖర్చు పెట్టేసేసి ఈ సంఘాన్ని నిలుపుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో అప్పుడున్న 3 జిల్లాలు మాత్రమే జిల్లా కమిటీలు ఉన్నాయి. ఆ సందర్భంలో వరంగల్, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలు మాత్రమే జిల్లా కమిటీలు ఉన్నాయి. తర్వాత అంచెలంచెలుగా ఆ వ్యవస్థను అనేది 33 జిల్లాలకు విస్తరించడం జరిగింది. దానికి ఒక వ్యవస్థాపక సభ్యులని కూడా నేను ఎప్పుడు చెప్పను. చాలా మంది స్టేజ్ల మీద చెప్తారు వెంకటరెడ్డి అన్న కాదు. మీ అందరి కృషి, మనందరి కృషి వల్లనే ఈరోజు ఒక సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి అసోసియేషన్ గా ఏర్పడడానికి మీరందరూ కూడా భాగస్వాములు అని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నా కోసం నేను డబ్బా కొట్టుకునే తత్వం కాదు. ఏదైనా కూడా నీతితో నిజాయితీగా ఇప్పటి వరకు కూడా సంఘం ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరూ కూడా నిస్వార్థంతో పనిచేస్తున్నారని మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధ వేసింది. గౌరవ మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి కుటుంబ భరోసా మీద ఏదో సందేహం అన్న గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి నేను ఒకటే చూసి విన్నవిస్తున్నాను. మీరు 6 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా చేశారు, ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేశారు. కానీ ఒక వివరాలు తెచ్చుకోవడానికి విధానం అనేది మీకు తెలియదా చెప్పండి? కావాలని చేసిన విధంగా కనపడతా ఉంది. అది ఎందుకోసం అంటే మీకు ఒక రోజు ముందే నేను అధ్యక్షుల వారితో మాట్లాడాను. లేదండి, వారికి వివరంగా ఇచ్చాను. మన సిస్టమ్ ప్రకారం నేను ఒక లెటర్ ప్యాడ్ మీద నా సంతకంతో మన పిఆర్ఓ ద్వారా, అదేవిధంగా గౌరవ సలహాదారులైనటువంటి కేదార్ రెడ్డి ద్వారా వారికి పర్సనల్ గా కూడా పంపించడం జరిగింది అని అన్నారు. అయితే పంపించారు కదా, ఈ సమస్య ఏది ఉండదని అనుకున్నాం. కానీ 13 నాడు రాష్ట్ర కార్యాలయం అంటే అది మన ఫోటోగ్రాఫర్లకు ఒక దేవాలయం లాంటిది. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఎంతో మంది కృషి వల్ల ఈరోజు ఒక కార్యాలయం ఓపెన్ చేసుకున్న సందర్భంలో అలాంటి దేవాలయంలో మీరు మాట్లాడిన తీరు, మీరు ప్రవర్తించిన తీరు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదన్నా ఉంటే వచ్చి లెటర్ ఇచ్చేయచ్చు, లేదా ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ విధంగా చేయడం అనేది భావ్యం కాదు. ఆడ మాట్లాడిన విధం, జంగారెడ్డి గారు ఉన్నారు. జంగారెడ్డి గారు ఎవరో మీకు తెలియరా? హూ ఆర్ యూ అనడం ఎంతవరకు సమంజసం? మీరు ఎప్పుడు వచ్చినామని కూడా ఎలాంటి సహకారం కావాలన్నా అని కూడా ఇక్కడికి వచ్చినప్పుడు జంగారెడ్డికి ఫోన్ చేస్తే అన్ని ఏర్పాటు చేసే విషయం మీకు తెలియదా? మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేసిన రోజు కూడా ఆ స్టేజీ మీద తన స్థాయికి తగ్గించుకొని కూడా నా సంస్థ, నా వ్యవస్థ అనే ఉద్దేశంతో ఆ రోజు స్టేజీ మీద ఛాయలు కూడా ఇచ్చింది. నీవు మర్చిపోవచ్చు, కానీ మేము వ్యవస్థాపకులు ఎవరెవరు ఎంత కష్టపడ్డారు సంఘానికి అనేది మాకు తెలుసు. అదే విధంగా జగదీష్ గారు 2010 నుండి కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నాడు. అది మీకు కూడా తెలుసు. ఒక్కొక్క రోజు రాత్రి 12, 1 గంట వరకు, 2 గంటల వరకు కూడా ఉండి ఐడి కార్డులు చేసి అందరికి పంపిస్తూ అన్ని ఏ సమాచారం కావాలన్నా ప్రతి విషయంలో కూడా ఆయన అందరికీ సహకరిస్తున్న వ్యక్తిని చిటికలు వేసి మాట్లాడడం అనేది ನೀವು ఎంతవరకు మీరు ఆలోచన చేయండి. అది మీరు చేసిన ఒక 2 నిమిషాలు మీరు ఆలోచన చేయండి. ఏ విధంగా మీరు మంచి చేశారా, చెడు చేశారా అనేది. గతంలో కూడా నాకు ఎన్నో సందర్భాల్లో నన్ను అవమానపరిచారు, అయినా నేను భరించాను.
పూర్తి స్థాయిలో సహకరించకున్నా అని కూడా మేము అన్ని ఏ రోజు కూడా మీ గురించి మేము ఒక నాడు కూడా చెడుగా చెప్పలేదు. అయినా కానీ కూడా మీకు గత 3 సంవత్సరాలు నాతో సెక్రటరీగా చేసినప్పుడు కూడా మీరు ఏ పని చేసినా చేయకున్నా కోశాధికారి మేము ఇద్దరం కలిసేసేసి మీరు అందుబాటులో ఉండరు కదా అనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా మాపై వేసుకున్నా అని కూడా మీరు మీ అనుచరగణం ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిన తర్వాతనే సభ్యత్వాలు పెరిగిందని ప్రచారం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మీరు నేను కాదు ఇలా సంఘాన్ని నమ్మి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. సంఘం మీద గౌరవం పెరిగింది. ఈరోజు సంఘం అభివృద్ధి చెందింది. సంఘం ద్వారా కొందరు ఎంతో మందికి ఇలా కుటుంబాలను ఆదుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు సభ్యత్వాలు పెరిగినాయి, మీ వల్ల పెరిగిందని చెప్పుకోవడం అది విచారకరమైనటువంటి విషయం. ఏదైనా కూడా నేను ప్రతి వేదికల మీద ఒకటే చెప్తాను, మీ అందరి కృషి వల్లనే సంఘం, నా వల్ల నేను పెట్టిన సంఘం అనేది కాదు. నేను సంఘం పెట్టవచ్చు, మా 30 మంది వరకు కష్టపడవచ్చు, కానీ సంఘం అభివృద్ధిలో మీది కూడా భాగస్వామ్యం ఉందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఈరోజు కుటుంబ భరోసా ఇన్ఛార్జి కూడా పూర్తి స్థాయిలో ఆయన జిల్లాలకు వెళ్ళి బస్సులలో పంపిస్తే బస్ స్టాండ్కి వేసేసి అప్లికేషన్లు తీసుకుంటున్నాడు. అవన్నీ మీకు కనపడదు, ఎందుకంటే పనిచేసే వారికి మాత్రమే పని గురించి తెలుస్తుంది. ఈరోజు కోశాధికారి కూడా ఎంత పారదర్శకంగా ప్రతి విషయం, ప్రతి చెక్కు రిజిస్టర్లో మెయింటైన్ చేస్తుండ్రు. అదే విధంగా ఊచరు రాసి ఆర్టీజీఎస్ ఎవరికి పంపిస్తున్నారు, ఏంటి ఏ డేట్ అని క్లియర్ గా పెడతా ఉన్నాం. కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల చాలా సందేహాలు వచ్చేసేసి జిల్లాలో ఉంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, ఏం జరిగింది, ఏం కథ ఇది అనే విధంగా. కానీ మీకు తెలియదండి, మీ 3 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో, కుటుంబ భరోసా ఎంత పారదర్శకంగా జరిగిందో ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అదే విధంగా శేఖర్ గారు ఉన్నారు పిఆర్ఓ, ఆయన మీ హయాంలో 6 సంవత్సరాలు ఉన్నారు కదా, సోషల్ మీడియాలో ఎంతవరకు మీడియా చైర్మన్లు పనిచేశారో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరైనా కూడా మీ వ్యక్తిగత ఫ్లెక్సీ ఫోటోల గురించి ఆలోచన చేశారు, కానీ సంఘం గురించి కానీ సంఘం ప్రచారం ఏ విధంగా, సంఘ కార్యక్రమాలు ఏ విధంగా వెళ్తున్నాయి, ఏ విధంగా మనం సంఘాన్ని అభివృద్ధి కోసం మన సంఘాన్ని ప్రతిష్ట పెరిగే విధంగా సోషల్ మీడియాలో మనం ఎంత చేస్తున్నామని చెప్పి ఒక్కసారి మీరు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి సభ్యుడు కూడా మీకు ఎంతో గౌరవించాడు. ఆ రోజు మీరు అతన్ని మూర చూయించి నీ ఇంత అని అన్నాడు. కానీ ఆయన ఒక సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన గౌరవంగా అదే మీరు ఆలోచన చేయండి, మీకు గౌరవించే వాళ్ళని గౌరవించండి. మీ పెద్దలు ఎల్లా హుస్సేన్ గారిని కూడా మీరు ఏమన్నారు, వీడు ఆ దేవుడు అని అన్నారు. ఇదేనా మీ పెద్దలు నేర్పించారు సంస్కారం? ఇదేనా మీరు 6 సంవత్సరాలు చేసి ప్రధాన కార్యదర్శి చేసి నేర్చుకున్నటువంటి అనుభవం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదేనా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినామని చెప్తున్నారు? ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి ఇదే విధంగా అసెంబ్లీలో మాట్లాడతారా? ఒకసారి ఆలోచన చేయండి. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇది పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ సంఘం ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం పెట్టింది, రాజకీయాల కోసం కాదు. మొన్న జరిగిన తీరు కేవలం రాజకీయ విధంగానే కనపడతా ఉన్నది. కాబట్టి మీరు రాష్ట్ర అధ్యక్షుడిని ఏ విధంగా ఇటన్నారో దానికి బేసిగా క్షమాపణ చెప్పాలి. అది మీకు విఘ్నత ఉందంటే చెప్తారు, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాము.